Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. ఈ రోజు వీడియోలో మన దగ్గర 2025 హోండా ఆర్డినేట్ 2.0 ఉంది. బేసికల్లీ దీన్ని 3.0 అనాలి, కానీ హోండా వాళ్ళు స్టిల్ మనకి 2.0 అంటున్నారు. ఎందుకంటే డిజైన్ పరంగా మనకి ఎటువంటి చేంజ్ లేదు, చాలా అప్గ్రేడ్ చేశారు, కానీ డిజైన్ పరంగా ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి స్టిల్ మనకి 2.0 అని చెప్పి పిలుస్తున్నారు. ఈ 2025లో మనకి అప్డేట్స్ ఏం చేశారు అండ్ ఈ బైక్కి కాంపిటీషన్ చూసుకున్నా కానీ కాంపిటీషన్ ఈ బైక్కి ఏ బైక్ కూడా లేదు. ఎందుకంటే ఇది 185cc వస్తుంది అండ్ అన్ని కూడా మనకి 160, 200cc ఉంటాయి, కానీ ఇది ఏంటంటే ఈ బండికి మనకి కాంపిటీషన్ అనేది ఏది లేదు. సో ప్రైస్ పరంగా చూసుకుంటే అయితే మనకి NS 200 కానీ అపాచీ 200 4V ఏదైతే మనకి USD మోడల్ ఉంది కదా, దాంతో మనం ఈ మోటార్ సైకిల్ అయితే కంపేర్ అయితే చేసుకోవచ్చు. సో ఆ మోటార్ సైకిల్ తీసుకోవాలా, ఈ మోటార్ సైకిల్ తీసుకోవాలా, దీంట్లో మనకి అప్గ్రేడ్స్ ఏం చేశారు, రియాలిటీలో ఎలా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు ఈ బైక్ని నేనైతే డ్రైవ్ చేశాను. సో నాకు ఎలా అనిపించింది, నా పర్సనల్ ఫీడ్బ్యాక్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా కానీ నియర్ బై ఆదిలాబాద్ ఏదన్నా హోండా నుంచి స్కూటీ కానీ మోటార్ సైకిల్ ఏదన్నా తీసుకుందాం అనుకుంటే నియర్ బై మీరు ఆదిలాబాద్ ఉండి సో శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ బైక్లో అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి న్యూ గ్రాఫిక్స్ అయితే వస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది విత్ ట్రాక్షన్ కంట్రోల్, అండ్ అలాగే మనకి ఫ్రంట్ హెడ్లైట్ యూనిట్ ఏదైతే ఉందో ఇది మనకి చేంజ్ అయింది. సో ఇంతకుముందు చూసుకుంటే మనకి ఇక్కడ DRS ఇక్కడ వచ్చేది, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వస్తున్నాయి. అండ్ ఇండికేటర్స్లో ఒక ఫీచర్ అనేది ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ నవ్ యూఆర్ గెటింగ్ ఏ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ వీఆర్ గెటింగ్ ఏ 4.2 inches ఆఫ్ కలర్ఫుల్ TFT కన్సోల్. సో మిగతా అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. సో ఫస్ట్ దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడాలి. హోండా అంటేనే మనకు ఇంజన్, సో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఎలా, సో దీంట్లో మనకి 184.4cc ఇంజన్ వస్తుంది, సింగిల్ సిలిండర్, ఇది 2 valve ఇంజన్. సో 2 valveకి 4 valveకి డిఫరెన్స్ ఏంటి అని అంటే 2 valve ఇంజన్ ఏదైతే ఉంటుంది కదా, అది మనకి లో ఎండ్ పవర్ అనేది చాలా బెటర్ ఉంటుంది, లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ చాలా క్రిస్ప్ ఉంటుంది. ఏదైతే 4V ఇంజన్ ఉంటుంది కదా, అది మనకు టాప్ ఎండ్ కోసం అయితే ఉంటుంది అనమాట. సో మనకి 2V ఇంజన్లో 4Vతో కంపేర్ చేసుకుంటే లిటిల్ బిట్ మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దీని యొక్క పవర్ ఫిగర్స్ వచ్చేసి మనకు 17 bhp ఉంటుంది, అరౌండ్ 15.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్తో కంపేర్ చేసుకుంటే దీనిలో టార్క్ అనేది మనకు చాలా బాగుంటుంది ఇనిషియల్లో. సో ఇది టాప్ ఎండ్ కోసం అయితే కాదు, ఇనిషియల్ టు మిడ్ ఎండ్ మనం సిటీలో యూజ్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది. టాప్ ఎండ్ కూడా బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే లీనియర్ పవర్ ఉంటుంది, మరీ అగ్రెసివ్ అయితే ఉంటుంది, ఎందుకంటే 2V ఇంజన్ మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్, ఆయిల్ కూల్డ్ అయితే కాదు. సో ఆయిల్ కూల్డ్ ఇచ్చే బాగుండేదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్, కానీ ఈ మోటార్ సైకిల్కి ఆయిల్ కూలర్ అనేది అంత యూజ్ కాదని చెప్పి నా ఒపీనియన్. సో ఆయిల్ కూలర్ ఇస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం లాంగ్ రైడ్స్ అనేది దీనిపైన చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇంజన్ అనేది అంత హీట్ కూడా కాదు, ఇది 2V ఇంజన్ కాబట్టి దీంట్లో ఆయిల్ కూలర్ అనేది అంత యూజ్ కాదని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఇది OBD2B కంప్లైంటెడ్ ఇంజన్. సో దీంట్లో ఏంటంటే మనకి 2 O2 సెన్సర్స్ వస్తాయి. సో ఒక O2 సెన్సర్ అనేది ఇక్కడ అనిపిస్తుంది, ఇంకోటి మనకు ఇంజన్ పైన టిప్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఈ ఇంజన్ కౌల్ ఏదైతే ఉంది కదా, ఈ కౌలు కొంచెం మనకి లూజ్గా ఉంది, దీన్ని ఇంకొద్దిగా బెటర్ చేస్తుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ వీఆర్ గెట్టింగ్ 12 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో ట్యాంక్ స్టౌట్ చూడండి, చాలా అగ్రెసివ్ ఉంది. సో ఏ యాంగిల్లో చూసినా కానీ ఓవరాల్గా బైక్ అనేది చాలా అగ్రెసివ్ అయితే ఉంటుంది. సో మనకు మైలేజ్ కూడా ఈ మోటార్ సైకిల్ నుంచి అరౌండ్ మీరు చాలా ఈజీగా అంటే అరౌండ్ ఒక 60-70 km/h మనం నడుపుకుంటూ ఉంటే అరౌండ్ మీకు 40-42 వరకు అయితే మైలేజ్ చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ హోండా. సో హోండా అనేది మనకు మైలేజ్ అలాగే రిలయబిలిటీకి పెట్టింది పేరు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ మనం చూసుకుంటే హెడ్లైట్ అనేది మనకు చేంజ్ అయిపోయిందని చెప్పాను కదా, ఇగ్నిషన్ ఆన్ చేసి చూద్దాం. సో కీ అనేది మనకు ట్యాంక్ దగ్గర ఉంటుంది. ఇగ్నిషన్ ఆన్ చేయగానే మీకు ఏవైతే బ్లింక్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా, రియాలిటీలో ఇవి బ్లింక్ అయితే అవ్వట్లేదు, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. సో ఇది ఆన్ చేయగానే ఈ 2 ఇండికేటర్స్ అనేది మనకు ఆన్ అయి ఉంటాయి. సో రియర్ ఇండికేటర్స్ అయితే ఆన్ ఉండవు. సో ఇక్కడ చూసుకోండి, ఇది నాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ హోండా ప్రీమియం మోటార్ సైకిల్లో మనకి ఈ ఫీచర్ అయితే ఉంటుంది. సో ఆల్వేస్ మనకి ఇది ఆన్ ఉంటే ఇబ్బంది కాదా ఇండికేటర్ వేసినప్పుడు అంటే, ఇండికేటర్ వేసినప్పుడు మీకు చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఆన్. సో లెఫ్ట్ సైడ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేస్తే ఈ లెఫ్ట్ అనేది చాలా బ్రైట్గా మనకు బ్లింక్ అవుతుంది. సో రైట్ చూసుకుంటే సో నార్మల్గా ఉంది, అది మీకు బ్లింక్ అనేది అనిపిస్తుంది, కానీ బ్లింక్ అయితే అవ్వట్లేదు. సో ఇది చాలా బ్రైట్గా మనకి బ్లింక్ అయితే అవుతుంది, ఇది డిఫరెన్స్ ఒకసారి చూడండి. సో ఇలా అయితే మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇదైతే ఆఫ్ చేసుకుందాం. అండ్ హెడ్లైట్ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసుకుంటే చేంజ్ అని చెప్పాను కదా. సో విజిబిలిటీ అయితే డీసెంట్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. సో మరీ ఎక్స్ట్రీమ్ గుడ్ ఉందని చెప్పలేను, బట్ డీసెంట్ ఉంది. సో మనకి DRLs అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఇలా ఉంది, ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ బ్రాకెట్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇదే దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట.
సో చాలా బ్రాడ్ రివర్స్ సస్పెన్షన్ ఉంది. దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. సో చిన్న చిన్న పాటోల్స్ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకోటి దీంట్లో మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, చూపిస్తాను. సో దిస్ ఈజ్ ది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. సో ఫోకస్ అవ్వట్లేదు. సో ఇది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్. సో ఇక్కడ నుంచి మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ కాకుండా లైక్ ట్యాంక్ దగ్గర కానీ ఇక్కడెక్కడ నిల్చుంటే బాగుందని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఈ ఫ్రంట్ యూఎస్డి ఫోక్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. సో చూడడానికే కాదు, రియాలిటీలో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ మనకి ఫ్రంట్ ఫెండర్ ఏదైతే ఉందో ఇది ఫైబర్ వస్తుంది, ఇది కూడా ఫైబర్ వస్తుంది, బట్ డ్యూయల్ టోన్. సో చాలా కట్స్ అండ్ క్రీజెస్ అయితే మీరు ఎక్కడైనా చూసుకోండి, చాలా షార్ప్ కట్స్ అండ్ క్రీజెస్ అయితే ఉన్నాయి దీంట్లో ఎక్కడ చూసుకున్నా కానీ. అండ్ ఫ్రంట్ దీంట్లో 276mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఈ పెటల్ డిస్క్ బ్రేక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్ డిస్క్ బ్రేక్తో కంపేర్ చేసుకుంటే ఈ పెటల్ డిస్క్ బ్రేక్ అనేది మచ్ బెటర్ పర్ఫామ్ చేస్తుంది. మనకి ఎంత మనం ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ యూజ్ చేస్తున్నా కానీ హీట్ డిసిపేషన్ అనేది చాలా బెటర్గా అవుతుంది కంపేరింగ్ టు నార్మల్ డిస్క్. అండ్ ఈ సస్పెన్షన్ ఏదైతే ఉందో సో చూడడానికి కింద బాగుంది కదా, ఏదో నార్మల్ క్వాలిటీ వాడర్ అనుకుంటారు, బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ షోవా. సో మనకి షోవా అంటే తెలుసు, చాలా ప్రీమియం బ్రాండ్. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా అప్డేట్ చేశారు, దాని గురించి కూడా చెప్తాను. అండ్ ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో నిసిన్ నుంచి ఉన్నాయి. సో మీకు హోండా అంటే తెలిసిందే, హోండాలో ఎంత పెద్ద ప్రీమియం మోటార్ సైకిల్ తీసుకున్నా కూడా నిసిన్ క్యాలిపర్సే వాడతారు. దిస్ ఈస్ 2 గుడ్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇప్పటివరకు నేను మోటార్ సైకిల్ రైడ్ చేశాను కదా, చాలా బాగుంది. అండ్ ఇది డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. ఫ్రంట్ వచ్చేసి మనకు 110 సెక్షన్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 110, 70, 17 inches ఆఫ్ వీల్స్ ఉన్నాయి. ఇవి రేడియల్ టైర్స్ అయితే కావు, కానీ చూడడానికి అలానే ఉంది. టైర్స్ గ్రిప్ మాత్రం చాలా బాగుంది. సో మనం ఈ 200cc సెగ్మెంట్తో కంపేర్ చేసుకున్నా కానీ దీని యొక్క టైర్స్ అనేది చాలా బ్రాడర్ టైర్స్ ఉంటాయి. సో మనకి గ్రిప్ కూడా చాలా బాగుంది కంపేరింగ్ టు 200cc మోటార్ సైకిల్స్ కూడా. రియర్లో మనకి 140, 70, 17 inches ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇది టైర్ చూసుకోండి, ప్రొఫైల్ అసలు ఎంత బ్రాడర్ టైర్ అయితే ఉంది. సో లుక్ కూడా చూడండి, రియర్ లుక్. సో ఒకవేళ మీరు ఈ టెయిల్ లైట్ రిమూవ్ చేసుకున్నా కూడా మనకి రియర్ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లో రియర్ మనకి 220mm డిస్క్ బ్రేక్ ఉంది. ఇది కూడా మనకి పెటల్ డిస్క్ బ్రేక్. అండ్ దీని యొక్క బ్రేకింగ్ బైట్ అనేది డీసెంట్ ఉంది. సో ఫ్రంట్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా తక్కువ ఉంది, బట్ బాగానే ఉంది. అండ్ ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. లాస్ట్ ఇయర్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉండేది, ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అలాగే మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ వల్ల యూజ్ ఏంటి అని అంటే, సో మీరు వాటర్ ఉన్న ప్లేస్లో కానీ ఇలాంటి, సో ఇక్కడ అన్ఈవెన్ రోడ్స్ ఉన్నాయి కదా, సో ఇలాంటి ప్లేస్లో కూడా మనం ఎక్సెస్గా థ్రాటిల్ ఇచ్చినప్పుడు వీల్ అనేది ఎక్సెస్ స్పిన్ అయితే అవ్వదు. సో ఎక్సెస్ ఆఫ్ వీల్ స్పిన్ అయితే ఆపుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో దీనివల్ల మనకి పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి సో స్లిపరీ రోడ్స్లో. బట్ ఒక్కటి హోండా వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే 140 సెక్షన్ టైర్ ఇచ్చారు, బట్ దీన్ని రేడియల్ ఇవ్వాల్సింది. ఎందుకంటే ప్రైస్ అనేది చాలా పెంచేస్తారు కాబట్టి రేడియల్ ఇచ్చుంటే బాగుండని చెప్పి నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్ గురించి చెప్పాను. రియర్ మోనోషాక్ ఉంది. సో ఈ మోనోషాక్ అనేది లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్లో ఉంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. స్టిఫ్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది అని అంటే, సో మనం నార్మల్గా కార్నరింగ్లో కానీ హై స్పీడ్లో ఉన్నప్పుడు స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది కంపేరింగ్ టు సాఫ్ట్ సస్పెన్షన్. సో కార్నరింగ్లో ఏంటంటే మనం లీన్ అవుతున్నప్పుడు సస్పెన్షన్ అనేది సాఫ్ట్గా ఉంటే మనకి ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దీంట్లో అదైతే రాదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి అరౌండ్ 168mm ఉంది. సో మీరు సిటీలో ఎక్కడ యూజ్ చేసుకున్నా కానీ తగిలే ఛాన్స్ అయితే లేదు. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫుట్ ప్యాక్స్. సో ఇవి చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ చాలా ఫుట్ ప్యాక్స్లో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఇక్కడ ఒక చిన్న నట్టు లాంటిది ఉంది కదా, ఎందుకు ఇస్తారు తెలుసా? దీనివల్ల మనకి ఇంజన్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ అనేది ఫుట్ ప్యాక్స్ వరకు రాకుండా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ లీనింగ్ యాంగిల్లో కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ మనకి పిలియన్ ఫుట్ ప్యాక్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి చెప్తాను, ఒకసారి కూర్చొని కూడా చూపిస్తాను మీకు. అండ్ వెయిట్ కూడా అరౌండ్ 142 kgs వెయిట్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్, చూడడానికి ఇంత బల్కీగా అనిపించినప్పటికీ కూడా వెయిట్ అనేది అంత లేదు. అండ్ నెక్స్ట్ రియర్ సెక్షన్ చూసుకుంటే మనకి ఎక్స్ షేప్లో టెయిల్ లైట్ ఉంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇది చూడండి, మనకి ఎక్స్ షేప్లో టెయిల్ లైట్ ఉంది. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది రియర్ టెయిల్ లైట్ అనేది. అండ్ రియర్ మనకి ఇండికేటర్స్ కూడా సేమ్ అవే ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. రియర్ లుక్ చూడడానికి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ శారీ గార్డ్ అనేది మనకి స్టాక్లో వస్తుంది. ఈ శారీ గార్డ్స్కి హోండా వాళ్ళు ఏంటంటే ఇది ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాంటిది, ఇది ఫైబర్ తీస్తారు. ఇది చూడడానికే కాదు రియాలిటీలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఏంటంటే దీంట్లో ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. సో ఇది ఏంది మనకి ఫ్యామిలీ బైక్ కాదు కాబట్టి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు ఆడాన్ యాక్సరీలా మీరు తీసుకోవచ్చు. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. ఎవ్రీ 500 kilometers చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే కంపల్సరీ. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ కూడా ఉంది. సో ఇది మీ అందరికీ తెలిసిందే, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంటే ఏమవుతుందని చెప్పి. సో కీ అనేది మనకు ట్యాంక్ పైన ఉంటుంది.
ఇది ఒక ప్రీమియం టచ్ అనమాట. సో చూసుకోవడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇది టోటల్గా మనకి ఫైబర్ బిల్డ్. సో ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. అండ్ ఈ యాంగిల్లో నుంచి చూడడానికి మోటార్ సైకిల్ అయితే చాలా బల్కీగా హెవీగా అనిపిస్తుంది. అండ్ రియర్ సెక్షన్ కూడా చూసుకోవడానికి చాలా బల్కీగా అండ్ హెవీగా అయితే ఉంటుంది. అండ్ ఎంత బల్కీ ఇంత హెవీగా అనిపించినప్పటికీ కూడా మనకి వెయిట్ అనేది అంత లేదు. సో దీని హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. మీరు సిటీలో ఈజీగా మెరివర్ చేస్తూ వెళ్ళొచ్చు. చాలా ఫ్లికెబుల్ అన్నమాట, లైట్ వెయిట్ ఉంది. అలాగే సస్పెన్షన్ అనేది మనకు చాలా సపోర్ట్ చేస్తుంది సో మెనివరింగ్లో. నెక్స్ట్ పిలియన్ సీట్ కంఫర్ట్ చూస్తే మనకి డీసెంట్ ఉంది. సో ఇది పిలియన్ కోసం కాదు కాబట్టి సో ఈజీగా మీ వైఫ్ని కానీ సో ఫాదర్ని కానీ మదర్ కానీ కూర్చొని వెళ్ళొచ్చు. బట్ కంఫర్ట్ అనేది డీసెంట్ ఉంది. సో రైడర్ కూడా డీసెంట్ ఉంది, కుషనింగ్ అయితే మరీ సాఫ్ట్ అయితే లేదు. సాఫ్ట్ మనకి సీట్స్ ఉంటే ఏంటంటే లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు సో బట్ పెయిన్ అనేది చాలా తొందరగా వస్తుంది కంపేరింగ్ టు హార్డ్ మనకి సీట్స్ ఏవైతే ఉంటాయో దాంతో కంపేర్ చేసుకుంటే. అండ్ మైలేజ్ గురించి అయితే ఆల్రెడీ చెప్పాను మీకు. నెక్స్ట్ దీనికి ఒక క్లచ్, ఈ క్లచ్ ఏదైతే ఉందో మనకి ఇది అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటే మనకు యూజ్ ఏంటి అని అంటే మనము స్పీడ్గా వెళ్ళి ఎక్స్ట్రీమ్గా గేట్స్ అనేది డౌన్ చేస్తే రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు. ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. సో మనకి క్లచ్ కూడా చాలా లైట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఒక సింగిల్ ఫింగర్తో కూడా మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్విచెస్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి హై బీమ్, లో బీమ్, ఫాస్ట్ స్విచ్ దీంట్లోనే ఉంది. అండ్ ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయో మనకు SP125 ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అండ్ ఇండికేటర్స్ అండ్ హారన్ స్విచ్ కూడా వినిపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంజన్ కిల్ స్విచ్ ఉంది, హజార్డ్ స్విచ్ ఉంది, అలాగే మనకి సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఈ మాస్టర్ సిలిండర్ కూడా మనకి నిసిన్ నుంచి వస్తున్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో బ్రేకింగ్ బైట్ అవన్నీ కూడా మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. నెక్స్ట్ ఇగ్నిషన్ ఆన్ చేసుకుంటే దీని యొక్క స్వైప్ అప్ అనేది చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ మీటర్ ఆల్రెడీ మీరు SP125లో చూసే ఉంటారు, సేమ్ మీటర్. కానీ దీంట్లో ఏంటంటే చూడడానికి మరింత బాగా కనిపిస్తుంది. సో దాంట్లో కొద్దిగా చిన్నగా అయినట్టు అనిపించింది నాకు, బట్ దీంట్లో చాలా బాగుంది. అండ్ హ్యాండిల్ కూడా మనకి అప్రైట్ ఉంటుంది. ఫుట్ ప్యాక్స్ కూడా మరీ మనకు రియర్ సెట్ అయితే ఉండవు, చాలా కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈకో ఇండికేటర్, RPM, సైడ్ స్టాండ్, న్యూట్రల్ లైట్ కానీ, సో దీంట్లో మనకి రేంజ్ కానీ, ఫ్యూల్ కానీ. అండ్ ఇంకొకటి అడిషనల్గా ఏంటంటే దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ వస్తున్నది. సో ఇక్కడ T అని ఉంది కదా, ఈ ట్రాక్షన్ కంట్రోల్. సో ఈ మెనూలోకి వెళ్ళాలంటే మనం ఈ బటన్ని సో మనం రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెనూలో వెళ్ళిపోవచ్చు. సో మనకి ఫ్యూల్ కానీ, సో ట్రిప్, ఓడో అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఫంక్షన్ ఇక్కడ నుంచి మీకు HSTC అని ఉంది కదా, ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో మనకి ట్రిప్, ఆటో రీసెట్, ఎకో ఇండికేటర్ అండ్ బ్యాక్ వచ్చేస్తే మనకి డిస్ప్లే. సో ఇవన్నీ ఆల్రెడీ దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే పెట్టాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు దాన్ని. అండ్ నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ సెన్సర్ కనిపిస్తుంది కదా చిన్నది, ఇక్కడ మనం ఫింగర్ అనేది పెట్టేస్తే ఇది కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్గా డార్క్ అయిపోతుంది. సో ఇది మన లైట్ని బట్టి ఏంటంటే మనకి ఇది సెట్ అవుతుంది. సో మనకు నైట్ అవ్వగానే ఇది టోటల్గా బ్లాక్ అయిపోతుంది, డేలో ఉండగానే వైట్ అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిసేపు ఫింగర్ పెట్టగానే కొద్దిగా ఏంటంటే బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది. సో ఇలా అయితే వర్క్ అయితే అవుతుంది. సో ఈ మీటర్ గురించి మీకు డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, కావాలంటే వీడియోని చెక్అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ మోటార్ సైకిల్ మరి ఎవరు తీసుకోవాలి ఏంటి అని చెప్పేదానికన్నా ముందు ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని మీకు ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఫ్యూల్ కొద్దిగా తక్కువ ఉంది అందుకే. సో బైక్ అనేది స్టార్ట్ చేయగానే ఇంజన్ అనేది ఎంత స్మూత్ అండ్ ఎంత రిఫైన్డ్ ఉందంటే, సో స్టార్ట్ చేయగానే మనకు ఏదైనా మోటార్ సైకిల్ తెలిసిపోతుంది ఎంత స్మూత్ ఉందని చెప్పేసి. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. లెట్ మీ రెవ్ ఇట్. సో ఓవరాల్గా ఇదైతే ఈ మోటార్ సైకిల్ ఒక ఎగ్జాస్ట్ నోట్. సో ఫైనల్లీ ఇదైతే 2025 హోండా హార్నెట్ 2.0 గురించి డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ. సో రివ్యూ అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని చెప్పేసాను మీకు. అయితే ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడితే మనకు లాస్ట్ ఇయర్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ ఒక 17,000 to 16,000 వరకు అయితే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఎందుకంటే ఏరియా టు ఏరియా అనేది వేరీ అవుతుంది కాబట్టి 1,90,000 నుంచి 95,000 మధ్యలో ఈ బైక్ అయితే మీకు ఆన్ రోడ్లో వచ్చేస్తుంది. మీ ఏరియాలో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఈ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది. సో ఫైనల్ టాపిక్, మరి ఈ మోటార్ సైకిల్ ఎవరు తీసుకోవాలి, ఈ మోటార్ సైకిల్ ఎవరు తీసుకోవాలి, నేను ఎవరికి సజెస్ట్ చేస్తాను అని అంటే, సో దీని యొక్క కాంపిటీషన్ గురించి మాట్లాడితే ఈ బైక్ అసలు మనకు కాంపిటీషన్ లేదు. ఎందుకు అని అంటే ఇది మనకి 185cc కేటగిరీలో వస్తుంది, ఇటు 160 కాదు, ఇటు 200 కాదు. సో దీనికి కేటగిరీ అయితే మనకి 185cc వస్తుంది, ఒక కేటగిరీ కూడా లేదు, ఎందుకంటే ఇది ఒక సింగిల్ మోటార్ సైకిల్ ఈ కేటగిరీలో. సో మనకు దీనికన్నా కొద్దిగా తక్కువ ప్రైస్లో మనకి 160cc మోటార్ సైకిల్స్ వస్తాయి. సో సిమిలర్ ప్రైస్ రేంజ్లో ఏంటంటే మనకు టీవీఎస్ నుంచి అపాచీ 200 4V USD ఫోక్స్ మోడల్ వస్తుంది, అలాగే NS 200 వస్తుంది.
NS200 ఏంటంటే మనకి అది ఐరవింగ్ మిషన్, దాంట్లో మనకి మైలేజ్ తక్కువ వస్తుంది, దీంట్లో మనకి మైలేజ్ చాలా బాగా వస్తుంది. సో దీన్ని అపాచీ 200 4Vతో అయితే కంపేర్ చేద్దాం. సో అపాచీ 200 4Vతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఒక 3,000 to 4,000 అనేది ఇదే ఎక్స్పెన్సివ్ ఉంది. అయినా ఈ మోటార్ సైకిల్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ అపాచీ గురించి చెప్తాను. సో ఎవరికైతే టీవీఎస్ నుంచి ఒక 200cc మోటార్ సైకిల్ కావాలి, వాల్యూ ఫర్ మనీ, సో టూరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, రైడింగ్ మోడ్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఆ మోటార్ సైకిల్ అయితే తీసుకోవచ్చు. సో దాని టాప్ ఎండ్ అనేది చాలా బాగుంటుంది, కానీ అక్కడ మీరు మైలేజ్ అనేది కాంప్రమైజ్ అవ్వాలి అక్కడ కూడా. సో ఎవరైతే ఎక్కువగా సిటీలో యూజ్ చేద్దాం అనుకుంటున్నారో హోండా నుంచి ఒక మంచి నేకెడ్ స్పోర్ట్ మోటార్ సైకిల్ కావాలి, ఇంజన్ అనేది మాకు చాలా స్మూత్ ఉండాలి, రిలయబుల్ ఉండాలి, లాంగ్ టర్మ్ కి రావాలి, అలాగే సర్వీస్ కాస్ట్ కూడా కంపేరింగ్ టు అదర్ మోటార్ సైకిల్స్ తక్కువ ఉండాలి, స్పేర్స్ కూడా మనకి తక్కువలో దొరకాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. మనకి ఇనిషియల్ టార్క్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి దీన్ని నడిపి చూడండి, ఎందుకంటే ఇది 2V ఇంజన్ కదా, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న టైర్స్ అండ్ బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ హ్యాండ్లింగ్, మెయిన్గా దీంట్లో హ్యాండ్లింగ్ అనేది నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. సో మీరు ఎంత స్పీడ్లో ఉన్నా కూడా సడన్గా మీరు కట్స్ అనేది తీసుకున్నా కూడా బైక్ ఎక్కడ మనకి స్టేబుల్గా లేదు అన్నట్టు ఏం అనిపించదు, చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ సిటీలో కూడా ఏంటంటే చాలా ఈజీగా ఫ్లిక్ చేస్తూ వెళ్ళొచ్చు. నేను అది మీకు రికమెండ్ చెయ్యను, బట్ ఏంటంటే చాలా ఈజీ టు ఫ్లికబుల్ అనమాట. అండ్ మైలేజ్ కూడా మనకి అరౌండ్ చూసుకుంటే 40 నుంచి 42 km అయితే చాలా ఈజీగా వస్తుంది మీరు మంచిగా నడుపుకుంటే. సో ఇది ఈ మోటార్ సైకిల్ తీసుకోవడానికి రీజన్స్ అయితే. ఎవరికైతే రిలయబుల్ ఇంజన్ కావాలి, సో దిస్ లుక్ అనేది మీకు నచ్చింది, మంచి సస్పెన్షన్, మంచి బ్రేక్స్, రిలయబుల్ ఇంజన్, లో సర్వీస్ కాస్ట్, అలాగే హోండా సర్వీస్ సెంటర్స్ అనేది మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క ప్లేస్లో అవైలబుల్ అయితే ఉంటాయి. ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే తీసుకోవచ్చు. సో ప్రైస్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ హెవీ ఉన్నప్పటికీ కూడా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఈ మోటార్ సైకిల్లో, మనకి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒక 10 to 15 years అయితే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొద్దిగా ఎక్కువ పైసలు ఇప్పుడు పెట్టినా కూడా మీకు లాంగ్ టర్మ్లో అవన్నీ వసూలు అవుతాయి అనమాట. సో ఓవరాల్గా ఇదైతే హోండా హార్నెట్ 2.0 2025 మోడల్ ఒక డీటెయిల్ రివ్యూ అయితే. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. Signing off, your Motoboy VK.